ఈరోజు పొద్దునే మా బాబాయ్ అయితే నాకు కాల్ చేసి రాజంపేటకి రా నన్ను అయితే ఇంటికి తీసుకోపోదు అన్నాడు. నేనైతే రాజంపేటలోకి ఎంటర్ అయ్యి మార్కెట్లోకి అయితే వెళ్తున్నా. ఇక్కడైతే జనాలు పొద్దున అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఏమైందని చూస్తే అంటే అక్కడైతే వాళ్ళ డైలీ వర్కర్స్ అనమాట. వీళ్ళైతే పొద్దున్న అయితే అక్కడ నిలబడుకునే ఉంటారు అనమాట. ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి అయితే డబ్బులు ఇచ్చి అయితే తీసుకెళ్తా ఉంటారు అనమాట పని చేయించుకునే దానికి. నేనైతే ఇంటికి అయితే మా బాబాయ్ ఎక్కించుకుని అయితే బయలుదేరేసాను అనమాట. ఇంకైతే అప్పరాజపేట దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపాను డీజిల్ పట్టించుకుందాం ఆటోకి. నేనైతే ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అయితే డీజిల్ అయితే 150కి అయితే కొట్టమని చెప్పా. ఇంకా ఈ బ్రో అయితే 7 అయితే టైం దాటిపోయింది, 500 అన్నా కొట్టించుకోవాలా, వెయిట్ చేయ కొద్దిసేపు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అన్నాడు. ఇంకైతే 3 ఆటోలు ఒక స్కార్పియో అయితే వచ్చేసింది అనమాట. 500 అయింది, 2000 అయితే బిల్ అయిపోయింది బ్రోకి. నేను ఇంటికి వచ్చి రాగానే మా అమ్మ అయితే సూపర్ కేక్ వెళ్ళి సరుకులు అయితే తెమ్మని. నేనైతే నాతో పాటు మా అమ్మని అయితే తీసుకెళ్ళాను అనమాట సూపర్ కేక్. నువ్వు కూడా రా ఏమన్నా వస్తువులు అయితే మా అమ్మ సరుకులు అన్నీ తీసుకొని నా చేత అయితే 1000 రూపాయలు అయితే బిల్ అయితే కట్టించేసింది అనమాట సూపర్. ఇంకా నా వీడియోస్ కోసం అయితే మిస్టర్ జనా వ్లాగ్స్ అయితే ఫాలో అయితే చేసేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు.